ఉమ్మడి కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా సాగింది. ఏదైతే రైల్వే కోడూరు మైసూరావారిపల్లె గ్రామ సభలో కూడా ఆయన వరాల జల్లులు కురిపించారు. ఓ రకంగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ఏదైతే గ్రామ పంచాయతీలకు కూడా ఆస్తులు సమకూర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రైల్వే కోడూరు ఏదైతే ఉద్యానవన పంటలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత కూడా ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ దేశాల వెళ్ళి అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఏదైతే నైపుణ్యత కలిగినటువంటి ఒక యూనివర్సిటీతో పాటు అటు ఉద్యాన పంటలకు సంబంధించి ప్రత్యేకించి పండ్ల రాజధానిగా చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మేరకు అటు ఆయన కార్యాచరణ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో అటు రైల్వే కోడూరుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాయంపేటకు సంబంధించి ఆయన పర్యటన ఎలా కొనసాగింది అన్న అంశంపైన అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన నాయకత్వం చేకూరింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారిని వీరి ముగ్గురి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి బలపడుతూ ఉంది. అటు సంక్షేమ పరంగాను, ఇటు అభివృద్ధి పరంగాను ముగ్గురు కూడా ఎడతెరిపి లేకుండా ప్రజల కోసం కష్టపడుతూ ఇవాళ అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని పరుగులు తీయిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడినటువంటి అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చినటువంటి వాగ్దానాలు కట్టుబడే విధంగా పేదల సంక్షేమం కోసం ఒకవైపు, అభివృద్ధి కోసం ఇంకొక వైపు. ఒక పక్క అభివృద్ధి చూస్తే కనుక ఈ ముగ్గురి నాయకత్వంలో కనుక మనం గమనించినట్లయితే కేవలం సెంట్రల్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి పేరు మారుమోగే విధంగా వాళ్ళ యొక్క చాణక్యతను ప్రదర్శించినారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ వరాల జల్లు కురిపించి వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే విధంగా ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే సంక్షేమం పరంగా చూస్తే కనుక అటు పెన్షన్ పెంచడం కానీ, ముఖ్యంగా ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం కేవలం 1.5 లక్షలు ఇచ్చేటటువంటి ఇల్లు ఇవాళ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 4 లక్షల రూపాయలు ప్రకటించడం అయితేనేమి, నిన్న మొన్నటి వరకు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అయితేనేమే ఉన్నాయి. అలాగే అదేవిధంగా మన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వారి శాఖలో అయితే కనుక నిన్న రాత్రే 15 ఫైనాన్స్కి సంబంధించిన అన్ని డబ్బులు పడ్డాం, గ్రామాలు అభివృద్ధి దిశగా పోతున్నాయని ఇవాళ వైసీపీ సర్పంచులు కూడా ఈ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ ప్రభుత్వంతోనే ఇలా అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయంలో చాలా వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ఈ ప్రభుత్వానికి అతి తక్కువ రోజుల్లోనే పేదల నుంచి కానీ, మేధావుల నుంచి కానీ చాలా మంచి పేరు వచ్చి బాగా కష్టపడుతున్నారన్నారు. అందుకు ఈ త్రయం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ కూడా బాగా భరోసా ఇస్తుంది. అలాగే ముఖ్యంగా తీసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు అక్కడ జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యే గెలవడం, అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ఆ ప్రాంతం నిజంగా ఉద్యాన పంటలకు చాలా ప్రసిద్ధి. కానీ అరటిపండ్లు అక్కడ బాగా పండినా కానీ ఎక్కడో మార్కెటింగ్ చేయాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అక్కడ ఉద్యాన పంటల రాజధానిగా చేయడం ఒకటి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ఉపాధుల గురించి కూడా ఇవాళ హామీలు ఇవ్వడం జరిగింది. ఎంతో సంతోషంగా యువత అంతా కూడా, కోడూరు ప్రజలందరూ కూడా వారి యొక్క ఈరోజు మీటింగ్ని స్వాగతించారు. చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పులపత్తూరుకు వచ్చిన తర్వాత వరద బాధితుల యొక్క సమస్యలన్నీ కూడా అశాంతం వారు విన్నారు. వాళ్ళని అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇవ్వడం, కలెక్టర్ గారు మళ్ళీ దీని గురించి రీసర్వే చేయడం, మళ్ళీ ఒకసారి నివేదిక ఇవ్వండి, ఎందుకు జరిగింది, ఎక్కడెక్కడ అభివృద్ధి లోపంలో ఉన్నాయని చెప్పేసి అన్నింటినీ కూడా వాళ్ళకి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం ఆదేశించడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇకనైనా కానీ 3 సంవత్సరాలు అయింది ఇవాళ ఈ అన్నమయ్య డ్యామ్ తెగిపోయి. 3 సంవత్సరాలైనా కానీ ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉంది. ఎవరు కూడా కొత్త ఇంట్లలో చేరలేదు, పొలాలు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళకు కూడా జీవితాల్లో మేము కూడా మిగతా అందరితో పాటు జనజీవన స్రవంతిలో మేము కలిసిపోతాం, కనీసం ఈ ప్రభుత్వంలో అయినా మాకు భరోసా వస్తుందన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని, నమ్మకాన్ని కలిగించారు. కాబట్టి మంచి పర్యటన విజయవంతమైంది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా రాయలసీమలో గొడవలు జరగకూడదు, అభివృద్ధి జరగాలి. ఏదైతే నేను అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే ఒక కూలీగా మీతో పాటు పనిచేస్తానన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు?
వారి యొక్క నాయకత్వాన్ని అందరూ కూడా అంగీకరించడానికి ఏంటంటే కనుక డౌన్ టు ఎర్త్, ఆయన ప్రజల మనిషిగా ఎప్పుడూ కూడా గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా నిలబడుతూ ఉన్నారు. పేద ప్రజల యొక్క మనిషిగా ఆయన ఎప్పుడూ రుజువు చేసుకుంటున్నారు. ఆయన మనస్తత్వంలోనే ఆయన ఎక్కడ లేనటువంటి ప్రజల మనిషిగా ప్రజానాయకుడిగా నిలబడతాడంలో సందేహం లేదు. ఇవాళ వారు ఇచ్చినటువంటి సందేహం కూడా పేద ప్రజలకి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకంతా కూడా అయ్యా మా మనిషి వచ్చినాడు, మా అందరిలో ఒక్కడిగా మాతో సహజీవనం చేసి మాకు అధికార ఫలాలు అందజేస్తాడన్నటువంటి నమ్మకం కుదిరింది. అది వారి యొక్క గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ప్రధానంగా పంచాయతీలకు ఇప్పటికే నిధులు లేక నిరసించిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో గ్రామ పంచాయతీలను కూడా స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దుతా, ఏదైతే స్వంత ఆస్తులు సమకూర్చే దిశగా అడుగులు వేస్తా అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన మైసూరా వారిపల్లె సభలో చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చుంటారు? ఆల్రెడీ సంస్కరణలు అనేవి మొదలు పెట్టారు. నిన్న ఎప్పుడైతే ఫండ్స్ పడినాయో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార దుర్వినియోగం చేసి దాదాపు 90% సర్పంచులు వాళ్లే ఉన్నా కానీ ఒక రూపాయి నిధులు కూడా రాలేదు. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉండేది. కనీసం మరుగుని చెత్త దోసేదానికి, బ్లీచింగ్ పౌడర్ చెప్పేదానికి కూడా నిధులు లేక ఈ నిధులన్నీ కూడా ఆయన వేరే విధంగా ఉపయోగించి స్వలాభం కోసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే నిన్న రాత్రి నిధులు పడినాయో వాస్తవంగా వైసీపీ నాయకులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మేము సర్పంచ్ అయిన దానికి మా గ్రామంలో మేము ఏమైనా చేయాలి అంటే కనుక మేము ఎక్కడో దగ్గర నిధులు ఖర్చు పెట్టాలి. కాబట్టి వాళ్ళు కూడా బయటకు చెప్పలేకపోయినా మనసులో జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. చాలామంది ఫోన్ల ద్వారా మాకు అభినందనలు చెప్తూ ఉన్నారు. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఒక రకంగా రైల్వే కూడూరు కావచ్చు, రాజంపేట ప్రాంతానికి కూడా ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి, ఈ ప్రాంతాన్ని కూడా పంట రాజధాని చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా కూడా ఏదైతే నైపుణ్యత కూడినటువంటి యూనివర్సిటీని ఏర్పరుస్తుంది. మరోవైపు పంచాయతీలకు స్వయం ప్రతిక కలిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎలా చూడొచ్చుంటారు ఆయన? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజంపేట, కోడూరు ప్రాంతాలు రావడం ఈ 2 నియోజకవర్గాల ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రాజంపేట, కోడూరులో ఉద్యాన పంటలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ పండ్ల తోటలు వేసేవాళ్ళు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇచ్చిన హామీతో 2 నియోజకవర్గాల వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు మంచి చేసిన దాఖలాలు లేవు. అలాగే గతంలో ఈ అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఇక్కడ ప్రజలు నష్టపరిహారం జరిగినప్పుడు గత ప్రభుత్వంలో ఇంతకుముందు ఉన్న సీఎం గారు వచ్చిపోయారు, కానీ ప్రజలతో మమేకమై ప్రజలతో మాట్లాడి ప్రజల కష్టాలు తెలుసుకోలేదు. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పర్యటన సందర్భంగా ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలు తీర్చడానికి మా ప్రభుత్వం ముందుంటుంది అని హామీ జరిగింది. దీంతో గతంలో సర్పంచ్గా ఎన్నికైన వైసీపీ సర్పంచ్లు కూడా ఇప్పుడు పదవిగా ఫైనాన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈరోజే ప్రతి గ్రామ పంచాయతీ అకౌంట్లో ఆ నిధులు పడడం జరిగింది. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరియు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాయి ఈ రాష్ట్రం తరఫున. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను? ఒక రకంగా అంటే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి, ఒక రకంగా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కలిగిస్తానడం, ఇలాంటి అంశాలు. ఒక రకంగా ఏదైతే రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం కూలీగా పనిచేస్తానటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం వస్తుందో, గ్రామాల అభివృద్ధి చెందుతాయో అప్పుడు రాష్ట్రాభివృద్ధి కూడా జరుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈరోజు గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గ్రామ సభలు జరిగినాయి. ఎక్కడైతే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్నమయ్య డ్యాం కొట్టకపోయిందో వీరందరికీ కూడా భరోసా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు రావడము, అదేవిధంగా రీసర్వే చేయడం కూడా హర్షదాయకము. ఎక్కడైతే కోల్పోయినారో వీరందరికీ కూడా త్వరగా ప్రభుత్వం తరపున వారికి ఏటువంటి సహాయ సహకారాలు కూడా అందించాల్సిందిగా మేము ఇక్కడ ప్రజల తరపున కోరుతున్నాం. అంటే ఉద్యానవన పంటలకు సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎవరైతే గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఒక రకంగా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే నేను కూడా మీతో పాటు కూలీగా పనిచేస్తానని ఒక రకంగా ఆయన భావన వ్యక్తం చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇక్కడ ఉద్యాన పంటలు ముఖ్యంగా రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతంలో అరటి సాగు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మామిడి, బొప్పాయి 3 జరుగుతుంటుంది. ఈ వర్షకాలంలో ఎక్కడైతే నష్టపోతున్నారు కాబట్టి ఉద్యానవనాల మీద ఆయన దీన్ని బాగా ప్రత్యేక దృష్టి పరిశీలించి అనేక నిధులు కూడా ఇస్తానని కోరింది. అలాగనే మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
సో మొత్తం మీద ఏదైతే ఉద్యానవన పంటలకు ప్రసిద్ధిగాంచినటువంటి రాయలసీమ రాజంపేట రైల్వే కోడూరు ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే దిశగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా స్పష్టంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి ఏదైతే 15th ఫైనాన్స్ నిధులను కూడా వేయడం జరిగింది. దీంతో వైసీపీ నేతలు కూడా జీవికి సంబంధించినటువంటి సర్పంచులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ ఫోన్లు వస్తున్నాయి. ఏదైతే చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా లోకేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మాటలకు కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా వారు ఇచ్చిన హామీలను అమలు పరిచే దిశగా కూడా అడుగులు వేస్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు కూటమి నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, రాంపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.